గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చుబాబు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ది అనేటువంటి చిత్రం అయితే తెరకెక్కుతూ ఉంది. ఈ పెద్ది చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఆ ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ లుక్ అయితే చాలా వైల్డ్గా ఉంది అంటూ అభిమానులు ఫస్ట్ లుక్ ని మెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఫస్ట్ లుక్ మీద మనం రివ్యూ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. బుచ్చిబాబు గారి దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే పెద్ది. ఈ పెద్ది చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ లో అసలు రామ్ చరణ్ గారి లుక్ అయితే చాలా వైల్డ్గా ఉంది అంటూ వారి అభిమానులు అయితే నిజంగా కొనియాడుతూ ఉన్నారు. ఏంటి ఈ లుక్ మీద రివ్యూ ఏంటి సార్? నిజానికి పెద్ది అనేటువంటి టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించింది కూడా ఇప్పుడే ప్రకటించారు. అవును, అంత ముందు దాకా అన్అఫిషియల్ గా ఉంది పెద్ది అనే సినిమా అనే టైటిల్ పెట్టబోతున్నారు దీనికని. ఇప్పుడు ఈ రోజు 9:09 ముహూర్తం పెట్టి సో ఆ టైటిల్ ని అలాగే ఆయన ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. మీరు అన్నట్టు అది చూస్తే చాలా రఫ్ అండ్ టఫ్ గా, చాలా రగ్గుడ్ లుక్ లో. మనకు తెలుసు రంగస్థలంలో మనకి రామ్ చరణ్ అంత ముందు కనిపించిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఒక రూరల్ లుక్ లో, అది కూడా మరీ ఎలాంటి రూరల్ అంటే ఇంకా డౌన్ ట్రాడన్ పీపుల్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు కనిపించాడు అందులో. సో అణగారిన వర్గాల వాళ్ళ మీద ఎలా భూస్వాములు, అక్కడ ఉండే ప్రెసిడెంట్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఎలా దాష్టీకాలు చేస్తారో దాన్ని ఎలా అడ్డుకున్నాడు అనేది మనం అందులో చూసాం రంగస్థలంలో. సో మన అందరికీ తెలుసు సుకుమార్ శిష్యుడే బుచ్చిబాబు సార్. ఎప్పుడో 2021లో ఉప్పెన్ అనే సినిమాతోటి మనం ముందుకు వచ్చాడు అతను డైరెక్టర్ గా. ఇన్నేళ్ల తర్వాత ఎంత గ్యాప్ తోటి మళ్ళీ రెండో సినిమా, ఇప్పుడు 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అది ఎప్పుడు మొదటి సినిమాతోనే చరిత్ర సృష్టించాడు బుచ్చిబాబు. అవును, కానీ ఆ సినిమా అంత బ్లాక్ బాస్టర్ అయినప్పటికీ రామ్ చరణ్ కోసమే ఆయన ఇంతకాలం వెయిట్ చేశాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. మనం కూడా వాటి గురించి నిజానికి రామ్ చరణ్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ తో అతను సినిమా చేయాలి. ఓకే, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ బుచ్చిబాబు. గతంలోనే అంటే వాళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేసినప్పుడు ఆ సినిమా ఏంటి, నాన్నకు ప్రేమతో అనే సినిమా పనిచేసినప్పుడు తను దానికి అసోసియేట్ డైరెక్టర్ బుచ్చిబాబు. ఆ టైంలో బుచ్చిబాబుని తీసుకెళ్లి నీళ్ళలో పడేసినటువంటి ఆ వీడియో బాగా వైరల్ అయింది. సో అలాంటి క్లోజ్నెస్ ఇద్దరి మధ్య ఉంది. యాక్చువల్ గా ఈ పెద్ది అనే కథని మొదట జూనియర్ ఎన్టీఆర్ కే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అసలు నిజానికి చేయాల్సింది అది కథ ఇదేనా కాదని పక్కన పెడితే యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ తోనే అతని సినిమా ఉంటుంది, రెండో సినిమా అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది. సో ఎందుకునో మొత్తానికి అది నాకంటే కూడా రామ్ చరణ్ కు బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ సూచించాడని కూడా ఇన్సైడ్ సోర్సెస్ వల్ల మనకు తెలుస్తున్నటువంటి విషయం. అందు గురించి ఇప్పుడు ఈ పెద్ది అనే సినిమాని రామ్ చరణ్ తోటి తను చేయటం, రామ్ చరణ్ కూడా విన్న వెంటనే ఇన్స్టెంట్ గానే ఓకే చెప్పడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఇప్పుడు మనం ఈ లుక్ చూస్తున్నా కూడా కనిపిస్తూ ఉంది, చాలా రగ్గుడ్ లుక్ ఉంది. దాంతో పాటు ఆ కళ్ళల్లో ఆ ఫెరోషియస్నెస్, సో ఒక తీక్షణమైన చూపులతోటి అతను కనిపిస్తున్న విధానం. సో ఇక్కడ మనకి ఇది తను స్వయంగా రామ్ చరణే షేర్ చేసింది. ఇది ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అంటే గుర్తింపు కోసం పోరాటం, గుర్తింపు కోసం యుద్ధం. సో ఇది కూడా అలాంటిదే, ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో తను ఏదైతే ఒక ఐడెంటిటీ కోసం అంటే అసలు గుర్తించటానికే ఒప్పుకోనటువంటి ఒక సమాజంలో ఒక వ్యక్తులు అనుకోండి, వాడు ఒక ఫోర్స్ అనుకోండి, నెగటివ్ ఫోర్స్ అనుకోండి, వాళ్ళని తను ఎలా ఎదుర్కొని తన గుర్తింపు కోసం ఎలా పోరాడాడు అనేది ఈ కథ అని చెప్పేసి, అంటే ప్రధానమైనటువంటి అంశం ఇదే. రామ్ చరణ్ చేసేటువంటి ఆ పోరాటం గుర్తింపు కోసం అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుందని చెప్పాలి. సో ప్రొడ్యూసర్స్ అంటే మేకర్స్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, తర్వాత ఇంకొకటి మొత్తం ముగ్గురు కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఇక్కడ ఉండే అనుకుంటా మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్, ఈ 3 బ్యానర్లు కలిసి చేస్తున్నాయి. ఇందులో నిమ్మ శివన్న అంటే మన శివరాజ్ కుమార్ కూడా ఒక అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఈ సినిమాలో చేస్తున్నాడు. తను ఇదివరకు ఇదే అంటే తెలుగులో తను ఇలా పూర్తి స్థాయిలో ఒక
పాత్ర చేయడం ఇదే ప్రథమం అతను. సో జాన్వీ కపూర్ హీరోయిన్. సో ఇంకా దివ్యేందు శర్మ అని చెప్పేసి మనది మిర్జాపూర్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ బాగా పాపులర్. అందులో చేసినటువంటి ఆ సిరీస్ ద్వారా దివ్యేందు శర్మ బాగా పాపులర్ అయ్యాడు. అతను కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు అని కూడా వినిపించింది. అయితే అఫీషియల్ గా అయితే ఇక్కడైతే మనకేం చెప్పట్లేదు. అలాగే జగపతి బాబు గారు కూడా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. రత్నవేలు ఈ సినిమాకి రత్నవేలు, అలాగే నవీన్ జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ గా అతను, వీళ్ళందరూ కూడా జగ్గుబాయ్ అని కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ ఉన్నారు ఇద్దరు కూడా. సో జగపతి బాబు ఉన్నాడు, దివ్యేందు శర్మ కూడా ఈ సినిమాలో ఉన్నారని ఇక్కడ తెలిసిపోతుంది. సో మొత్తానికి ఈ లుక్ కి అయితే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఒక రకంగా చూస్తే ఇది ఒకవేళ రంగస్థలంలో అతని లుక్ మనం చూసాం. తను మొదటిసారి అంత గుబురు గడ్డం తోటి యాక్ట్ చేసిన సినిమా అదే. సో దానికి ఈ కొనసాగింపుగా ఉన్నట్లుంది ఇతని లుక్. అలాగే ఈవెన్ స్టోరీ కూడా దానికి కొనసాగింపుగా ఉంటుందేమో అన్నట్లుగా, అంటే ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగించే విధంగా అతని లుక్ అయితే కనిపిస్తుంది. పెద్ది అనేటువంటి పాత్ర, అంటే అతని క్యారెక్టర్ పేరే పెద్ది. సాధారణంగా మనకి పెద్ది అంటే పెద్దవాడు అనేటువంటి ఇది రూరల్లో ఉంది. మరి అదే అభిప్రాయంతో అంటే అలా అనిపించే విధంగా ఇతని పాత్ర ఉంటుందా, అంటే అతను ఇంటికి పెద్దవాడా, పెద్ద కొడుక, ఏదైనా కావచ్చు అట్లా. అంటే అసలు రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా అది ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినటువంటి కథ అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ పోస్టర్ చూస్తే దానికి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. అవును, ఏంటి సార్ దీంట్లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని చెప్తున్నారు. ఓకే. సో అంటే అంటే కొంతమంది ఎలా ఊహాగానాలు చేస్తూ ఉన్నారంటే దాని గురించి, ఆ క్రికెట్ టీమ్ లో అంటే రూరల్ లో మనం క్రికెట్ లో ఎట్లా ఆడతాం మనకు తెలుసు కదా. అసలు పొలాల్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు ఆయన, బాగా గుర్తుంది. అంటే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకైతే బాగా, పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి క్రికెట్ ఆడే విధానం ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇది. సో ఒకవేళ ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక క్రికెట్ టీమ్ లో ఇతన్ని చేర్చుకోవడానికి ఇష్టపడలేదేమో. ఒక గ్రూప్ ఉంటుంది కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, సామాజికంగా ఆర్థికంగా బాగా బలంగా ఉండేవాళ్ళు. సో దానికోసం ఇతను చేసే పోరాటం ఏమో అని కూడా అనిపిస్తోంది. సో ఆ క్రికెట్ టీమ్ లో మెంబర్ గా మనం చూసుకున్నట్లయితే సార్, పోస్టర్ లోనే వెనక చూసుకున్నట్లయితే లాల్ సలాం అన్నట్లుగా రెడ్ ఫ్లాగ్స్, నినాదాలు చేస్తున్నట్లుగా చేతులు లేపి ఉన్నాయి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక ఐడెంటిటీ కోసం, అంటే ఒక గుర్తింపు కోసం చేసేటువంటి పోరాటం కాబట్టి ఇది సింబాలిక్ గా తెలియజేసేందుకు అది పెట్టారా, లేకపోతే ఇంకేదన్నా కథను సూచించే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే బుచ్చిబాబు బలం తనది చాలా కథ తీసుకునే విధానంలోనే చాలా బలమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి. ఉప్పెన మనం చూసాం. ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమాల్లో టచ్ అయినటువంటి ఒక పాయింట్ తోటి ఆ సినిమాని రూపొందించి, నిజంగా అది కత్తి మీద సామర్థ్యం ఎంచుకున్నటువంటి ఇతివృత్తమే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. సాధారణంగా ఏ హీరో కూడా ఒప్పుకోరు ఆ సినిమా ఆ పాత్ర చేయడానికి. మరి ఆ వైష్ణవ్ తేజ్ తోటి ఆ పాత్ర చేయించి అతనికి మొదటి సినిమా. ఏ కొంచెం మిస్ఫైర్ అయినా కానీ అతని కెరీర్ మొత్తమే నాశనం అయిపోయే పరిస్థితి. కానీ అలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ ని డీల్ చేసి మంచి విజయం సాధించాడు. అతను పొందుపరిచేటువంటి ఆ అంశాలు ఏవైతే ఉండే భావోద్వేగాలు, అవే సినిమాని ఆ రేంజ్ కి తీసుకెళ్ళాయని చెప్పాలి. ఉప్పెన లాంటి అది అంత పెద్ద విజయం. దాన్ని పెట్టిన ఖర్చు కానీ దానికి వచ్చింది చూసుకుంటే రూపాయి పెట్టడానికి రూపాయి లాభం తీసుకొచ్చిన సినిమా అది. సో ఇది కూడా ఖచ్చితంగా రామ్ చరణ్ ని ఒక బలమైన పాత్రలో, ఒక బలమైన కథతోటి మన ముందుకు తీసుకొస్తున్నాడు అనుకోవచ్చు. ఏమేమి ఇందులో చూపించబోతున్నాడు ఏంటి అంటే, ఊళ్ళు అనేటప్పుడు ఊరి రాజకీయాలు ఎలా ఉంటాయో మనం ఎన్నో, ఇందాక మీరు అన్నట్లుగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కబోతున్నారు అనేది కూడా మనం తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారి చేతిలో ఇది డంబెలో లేకపోతే అది ఆ వస్తువు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. కానీ యాక్చువల్ అది చూస్తే డంబెల్ లాగానే ఉంది. మరి దేనికైనా కొట్టడానికి ఏమైనా ఉపయోగిస్తున్నాడా, లేకపోతే తను వర్కౌట్ చేయడానికి ఉపయోగిస్తున్నాడా ఏంటంటే, సాధారణంగా ఇవి ఊళ్ళో ఎలాంటివి ఉండవు, వేరే రకమైనవి ఉంటాయి. మరి అది చూడాలి, అది దాంతో ఏం చెప్పదు. అందు గురించి అస్పష్టంగా పెట్టారు అనమాట ఒక సైడే. సో ఏదేమైనా ఇప్పుడు పెద్ది అనే సినిమా ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి ఆ ఫస్ట్ లుక్ కానీ ఆ టైటిల్ కానీ ఒక సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి. ఆ లుక్ అది చూస్తా ఉంటే అంటే ఈ మధ్యకాలం మనం చూసాం
RRR తర్వాత తను చేసిన 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందులో ఒకటి తన తండ్రి సినిమా ఆచార్య, అందులో ఒక అరగంట సేపు కనిపించే క్యారెక్టర్ చేశాడు, మనకు తెలుసు, ఒక నక్సలైట్ గా. సో అది డిజాస్టర్ అయింది. తర్వాత తను సోలో హీరోగా చేసినటువంటి గేమ్ చేంజర్, అది కూడా అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో అతని అభిమానులందరూ కూడా ఎట్లయినా ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలి అనేటువంటి ఒక తపనతో ఉన్నారు. సో వాళ్ళ ఆకలిని తీర్చే విధంగా ఇప్పుడు ఈ పోస్టర్ వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. వచ్చే సంవత్సరం 2026 మార్చిలో ఈ సినిమా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అఫీషియల్ గా డేట్ అయితే చెప్పలేదు, కానీ మార్చి 26 అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు అతని బర్త్డే, రామ్ చరణ్ మార్చి 27. సో అందుకని వచ్చే సంవత్సరం మార్చి 26 ఈ సినిమా, అంటే పుట్టినరోజు ఒకరోజు ముందు రిలీజ్ అవుతుంది. అంటే పుట్టినరోజు కానుకగానే ఈ సినిమా రాబోతుంది అని చెప్పేసి ఒక ప్రచారంలో ఉంది. ఖచ్చితంగా అంటే షూటింగ్ అదంతా కూడా ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయింది. ఇది నెక్స్ట్ టైం జుమా మసీద్ ఏదో ఉంది ఢిల్లీలో, అక్కడికి వెళ్ళబోతున్నారు సెకండ్ షెడ్యూల్ కోసం. సో ఖచ్చితంగా ఈ సినిమా అంటే అప్పటికి మనకు అర్థమైపోతుంది అంటే 5 ఏళ్ల తర్వాత బుచ్చిబాబు సానా 2వ సినిమా రిలీజ్ కాబోతుంది. 2021లో ఫస్ట్ ఫిల్మ్ అయితే 2026లో 2వ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి అంత టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి అతనికి ఈ గ్యాప్ అనేది సో మొత్తానికి ఒక సెన్సేషన్ సృష్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.